విజయవాడ యనమల కుదురు శివాలయంలో నగదు మాయం ఘటనపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. 15 రోజుల్లో విచారణ పూర్తి చేసి కమిటీకి నివేదిక అందజేస్తామని అసిస్టెంట్ కమిషనర్ లలిత తెలిపారు. 5 సభ్యులతో కూడిన కమిటీ గత 5 సంవత్సరాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇదే కేసులో ఇప్పటికే ఆలయ ప్రధాన పూజారి సాగర్, ఉద్యోగులు పూర్ణ, రోషయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. సంఘటన జరిగిన నాటి నుండి ఆలయ ఈవో భవానీ అజ్ఞాతంలోకి వెళ్లిపోవటం గమనార్హం. నేను అసిస్టెంట్ కమిషనర్గా ఎండోమెంట్స్లో వర్క్ చేస్తున్నానండి. యనమల కుదురు ఇష్యూ మీద ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు మాకు ఎంక్వైరీ నిమిత్తము ఒక టీంని ఇక్కడ పంపించారు. లాస్ట్ 5 years నుండి జరిగిన అకౌంట్స్ మొత్తం అన్నీ కలిపి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు. దాని నిమిత్తము మా టీం అంతా ఈరోజు వచ్చి ఎంక్వైరీ అనేది చేస్తున్నాం. ఎన్ని రోజులు చేయాలి? వితిన్ 15 daysలో కంప్లీట్ చేయమన్నారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తాం. మేడం, అసలు ఎంత జరిగిందని చెప్పేసి అది ఇంకా స్టార్టింగ్ ఈరోజే స్టార్ట్ చేస్తాం కాబట్టి మొత్తం అంతా చూసిన తర్వాత క్షుణ్ణంగా A to Z అని కమిషనర్ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. సుమారు ఏ రకంగా జరిగిందనేది తెలుసు. అంటే మేము ఆల్రెడీ ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిగిందండి. అవన్నీ బేస్ చేసుకొని ఆర్జేసీ గారు, కృష్ణా డిస్ట్రిక్ట్ ఏసీ గారు వచ్చి ప్రిలిమినరీ ఎంక్వైరీ అయితే చేశారు. ఇంకా డెప్త్కి వెళ్ళి 5 years రికార్డ్స్ మొత్తం అంతా చూసి ఎంక్వైరీ చేయమని చెప్పి మాకు ఒక టీంని ఇచ్చారు. ఆ టీం మొత్తం క్షుణ్ణంగా అన్ని రికార్డ్స్ చూసి మేము ఒక రిపోర్ట్ని తయారు చేసి కమిషనర్ గారికి సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు ఫ్రాడ్ జరిగింది కదా మేడం, ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది? మేము ఈ రోజే వచ్చామండి. మొత్తం అంతా మేము చూడాలి కదా క్షుణ్ణంగా. మేము ఎవరిని ఏంటి అని ఏది చేయకుండా ఇది అని చెప్పలేం కదా. సో మొత్తం అంతా డీటెయిల్డ్గా A to Z అన్నీ చూసి రికార్డ్స్తో సహా మొత్తం మేము వెరిఫై చేసి ప్రాపర్గా ఎంక్వైరీ అంతా జరిగిన తర్వాత ఎంక్వైరీ కమిటీ వేసినప్పుడు ఇక్కడ ప్రజెంట్ స్టిల్ చేస్తున్నటువంటి ఈవో ఉండాలా, అర్చకులు ఉండాలా? వాళ్ళు ఎవరు లేకుండా మీరే రికార్డ్స్ చేసేస్తున్నారు కదా, ఇది ఏమన్నా జరిగే అవకాశం ఉందా ఫ్రాడ్? మేము మొత్తం అందరినీ ఎంక్వైరీ చేస్తామండి. ఆ టైంలో ఎవరెవరు పూజారులు ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది ఏంటి, ఆ ఈవో గారితో సహా మొత్తం. ఈవో గారు అవుట్ ఆఫ్ ఏరియా, ప్రస్తుతానికి కాంటాక్ట్లో లేరు. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేస్తామండి. రికార్డ్స్ చూసి వీలైనంత వరకు మాకు అవైలబుల్గా ఉన్న డేటాను బట్టి అంతా చూసుకొని చెప్తాం. ఇప్పుడు మేము మొత్తం రికార్డ్స్ చూసిన తర్వాత ఒక నిమిషం సార్, మేము మొత్తం రికార్డ్ వెరిఫికేషన్ అంతా చేసిన తర్వాత ఆ రిపోర్ట్ని మేము కమిషనర్ గారికి ఇస్తాము. దాని మీద తదుపరి ఏం చేయాలని కమిషనర్ గారు డెసిషన్ తీసుకుంటారు. అది బహిరంగంగా చేయాలా ఏంటి అనేది కమిషనర్ గారు డెసిషన్ బేస్ చేసుకొని. ఎవరికి మీరు ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నట్టు ఎవరికి సమాచారం లేదు. భక్తులకి దాతలు ఉన్నారు చూసారు, భక్తులు వాళ్ళకి తెలియదు. మీరు వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే కదా మీకు ఎన్ని బయటపడి ఆభరణాలు ఏమైనా. మేము రికార్డ్స్ని వెరిఫై చేసి ప్రాపర్గా ఎంక్వైరీ రికార్డులు ఇవ్వనే కదా. ఇప్పుడు మంగళసూత్రం ఇచ్చారు, రికార్డులు లేవు. ఎగ్జాంపుల్ చెప్తారా మేడం? మీరు అసలు రావాలి కదా జనాల్లోకి, భక్తుల దగ్గర వస్తామండి. ఫస్ట్ మేము స్టార్ట్ చేయాలి కదా. రికార్డ్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఏం జరిగింది అనేది మేము చూసి మేము కమిషనర్ గారికి ఇస్తాము. ఫర్దర్గా ఏం చేయమంటారు అంటే డిపార్ట్మెంట్ డైరెక్షన్ ప్రకారం మేము నెక్స్ట్ స్టెప్కి వెళ్తాము. ఓకే మేడం.